నమస్కారం అండి. నేను డాక్టర్ తపస్వి కృష్ణ కాట్రగడ్డ, ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్, యశోద హాస్పిటల్స్ హైదరాబాద్, సుమాజిగూడ నుండి విజయవాడకి రావటం జరిగింది. ఇవాళ మనం లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఏ జబ్బులకి ఆ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తామో అనేది తెలుసుకుందాము. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఊపిరితిత్తులు మార్పిడి. ఇప్పుడు ఊపిరితిత్తులు ఎవరివన్నా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ వల్ల గట్టిపడినా సరే, సిఓపిడి అంటే పొగ త్రాగుట ఎక్కువగా ఉన్నట్టయితే సిఓపిడి అనే వ్యాధి వస్తుందన్నమాట. సిఓపిడి వల్ల ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువైనా సరే, లేదంటే మన దేశంలో టీబీ వల్ల డిస్ట్రాయిడ్ లంగ్ అనేది అవపడుతూ ఉంటుందన్నమాట. టీబీ డిస్ట్రాయిడ్ లంగ్ అంటే వారికి కూడా ఊపిరికి తీసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ట్యూబర్కులోసిస్ చాలాసార్లు ఎక్కువగా పేషెంట్కి వచ్చినట్టయితే డిస్ట్రాయిడ్ లంగ్ వల్ల వాళ్ళు ఆక్సిజన్ డిపెండెంట్ అయిపోతారు. ఈ ఐఎల్డి, సిఓపిడి, ట్యూబర్కులోసిస్ లేదంటే పల్మనరీ హైపర్ టెన్షన్ అనే వ్యాధి వల్ల కూడా ఒక్కొక్కసారి ఆక్సిజన్ డిపెండెంట్ అవటము, లేదంటే మొబిలిటీ, పేషెంట్ తన పనులు తను చేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఇదే కాకుండా సిస్టిక్ ఫైబ్రోసిస్ అని చిన్నపిల్లల్లో అది వచ్చే ఒక వ్యాధి. 18-19 ఏళ్ల వయసు వరకు సిస్టిక్ ఫైబ్రోసిస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయగలుగుతాము. సో ఈ 5 జబ్బులు, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, సిఓపిడి, పోస్ట్ ట్యూబర్కులోసిస్ డిస్ట్రాయిడ్ లంగ్, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఇది కాకుండా పల్మనరీ హైపర్ టెన్షన్, ఈ జబ్బులున్న వారికి ఊపిరితిత్తులు మార్పిడి అనే సర్జరీ చేసి ఆక్సిజన్ డిపెండెన్సీ, ఇప్పుడు ఆక్సిజన్ తరచుగా పెట్టుకోవాల్సి రావటము, ఎప్పుడు చూసినా ఆక్సిజన్ పెట్టుకునే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటము అనేది జరిగినప్పుడు వాళ్ళకి మొబిలిటీ అనేది చాలా తగ్గిపోతుంది. రోజువారీ పనులకి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆఖరికి మామూలుగా ఇంత డిస్టెన్స్, ఒక 6 మీటర్స్ డిస్టెన్స్ నడిచినా, లేదంటే ఆహారం తీసుకోవటము, లేదంటే చిన్న చిన్న పనులు చేయటంలో కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఆక్సిజన్ అనేది 5 లీటర్ల నుంచి 10 లీటర్లు, 10 నుంచి 15 లీటర్ల వరకు పెంచటం అనేది అవసరం పడిపోతుంది. కాబట్టి వారు ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇవే కాకుండా ఈ జబ్బులు ఉన్న వారికి మాటిమాటికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటము, అంటే ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల 3 నెలలకి 6 నెలలకు ఒకసారి అడ్మిషన్స్ అవ్వటము, ఐసీయూ అడ్మిషన్ అవ్వటము, లేదంటే వెంటిలేటర్ పెట్టడం అవసరం పడవచ్చు కూడా. ఇందువలన పర్మనెంట్గా చెడిపోయిన ఊపిరితిత్తుల్ని తీసేసి డిసీజ్డ్ డోనర్, అంటే కెడావరిక్ డోనర్ అంటామన్నమాట, వారి నుంచి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్న వారికి అందరికీ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా? కాదు. కొంతమందికి మెడికల్ మేనేజ్మెంట్తో కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామన్నమాట. ఇదే కాకుండా పల్మనరీ రీహాబిలిటేషన్ అని చెప్తాం. 70 నుంచి 80 వయసు ఉన్న వారికి పల్మనరీ రీహాబిలిటేషన్ మెడికల్ మేనేజ్మెంట్తో మనం లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేకుండా కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో మెడికల్ మేనేజ్మెంట్, పల్మనరీ రీహాబిలిటేషన్, ఇది కాకుండా అవసరమైనప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇవి 3 కూడా చేసి ఇందాక చెప్పిన జబ్బులు ఉన్నవారికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఇవన్నీ కాకుండా వెంటిలేటర్, డిస్ట్రాయిడ్ లంగ్స్కి వెంటిలేటర్ పెట్టిన తర్వాత వెంటిలేటర్ కూడా పనిచేయట్లేదు, ఊపిరితిత్తులు బియాండ్ లిమిట్ అని పాడైపోయినట్టయితే ఎక్మో అనేది మనం పెట్టడం జరుగుతుంది. సుమాజిగూడ యశోదాలో ఎక్మో అనేది నెలకి అట్లీస్ట్ 10 నుంచి 15 మందికి పెట్టడం జరుగుతుంది. టీం అంతా చాలా బాగా ఎక్మో అనే మెషిన్ని వాడి పేషెంట్స్ని బయటకు తీసుకొస్తున్నారు. లంగ్ డిసీజ్, హార్ట్ డిసీజ్, లేదంటే హెడ్ ఇంజరీలో కూడా ఎక్మో పెట్టి పేషెంట్ని కాపాడి ఇంటికి పంపించడం జరుగుతుంది. సో మెకానికల్ వెంటిలేటర్ తర్వాత ఊపిరితిత్తులు పనిచేయట్లేదు అంటే నిరాశ పడకుండా ఎక్మో అనే ఆప్షన్ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. అప్పుడు యశోద హాస్పిటల్స్, నేను డాక్టర్ తపస్వి కృష్ణ, మీరు సంప్రదించవచ్చు. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి, లంగ్స్ బాగా చెడిపోయినట్టయితే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది కూడా మీరు ఆలోచన. 45 ఏళ్ల ఆవిడ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో ఇబ్బంది పడుతూ మెకానికల్ వెంటిలేటర్ పెట్టారనమాట. ఆవిడకి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కూడా ఉండింది. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ బాగా ఎక్కువ అయిపోయి ఆక్సిజన్ డిపెండెన్సీ 15 లీటర్లు 20 లీటర్లు అయినప్పుడు వెంటిలేటర్ పెట్టవలసి వచ్చిందనమాట. వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా ఆవిడ ఊపిరితిత్తులు సపోర్ట్ చేయలేదు. అప్పుడు ఇక్మో అనేది పెట్టి ఎక్మో 15 రోజులు నడిచింది, ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్. ఇప్పుడు కిడ్నీకి డయాలసిస్ ఎలాగో ఎక్మో అనేది ఊపిరితిత్తులకి పెడతాం. ఆవిడకి 15 రోజులు ఎక్మో పెట్టిన తర్వాత ఆర్గన్ డొనేషన్ అనేది గవర్నమెంట్ వారు ఇచ్చారు. సో లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది 15 రోజుల తర్వాత చేసి ఆవిడ నడుచుకుంటూ 3 వారాల తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. సో
ఎక్మో పెట్టి తర్వాత లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయటము రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్కి చేయటం జరిగింది. పేషెంట్ సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ కోల్కతా నుంచి వచ్చిన పేషెంట్ అనమాట. ఆవిడ బ్యాక్ వెళ్ళిపోయి ఆవిడ డే టు డే యాక్టివిటీస్ ఆక్సిజన్ లేకుండానే చేసుకోగలుగుతుంది. ధన్యవాదాలు.